కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగం ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం పిల్లరా 11 అలాగుననే 12, 13 వచనాలను మనము ధ్యానం చేయవచ్చున్నాము. 12వ వచనం, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనమును పలుకుటకై గిరిజీము కొండ మీద నిలవవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబులూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఎబాలు కొండ మీద నిలవవలెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడినైన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. దివ్యమైన వాక్కు చేత మాతో మాట్లాడండి. మమ్మును బలపరచమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనం ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. ఈ చదవబడినటువంటి 2 వాక్య భాగాలలో, 2 వచనాలలో 2 కొండలను గూర్చిన ప్రస్తావనను మనం ఇక్కడ చూస్తున్నాం. దైవజనుడైన మోషే ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి నడిపించుచున్నటువంటి సందర్భంలో వారు యోర్దానును దాటిన తరువాత 6 గోత్రముల వారు గెరిజీము పర్వతం మీదను మరియు 6 గోత్రముల వారు ఎబాలు పర్వతము మీదను వారు నిలిచి ఇలాగున మిగిలిన ప్రజలను దీవించాలనే సంగతిని గూర్చి ప్రభువారు తెలియపరిచారు. ఈ సందర్భం, ఈ 2 వచనాల్లో 2 కొండలు ఉన్నాయి. ఒక కొండ గిరిజీము, 2వ కొండ ఎబాలు కొండ. ఈ 2 కొండలకు మధ్య పెద్ద లోయ ఒకటి ఉన్నది. అందు ఓ పట్టణం కూడా లేకుండా పోలేదు. కనుక ప్రేరా, ఎబాలు దేని సూచిస్తుంది, గెరిజీము దేని సూచిస్తుంది? ఒక ఆధ్యాత్మిక విశ్వాసి ఏ కొండ యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి అనేది మనము ఈరోజు నేర్చుకొనబోచున్నాము. సరే, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవాలట. ప్రియులారా,
బైబిల్ గ్రంథాన ఈ గెరిజీము అనేటువంటి పదం లేక మాట కొన్ని సందర్భాలలో మనం చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 11 అధ్యాయం నుంచి 27 అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము, అలాగే న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో కూడా ఈ గెరిజీమును గురించినటువంటి ప్రస్తావనలు మనకు కనిపిస్తున్నాయి. మీకు గుర్తుందో లేదో, సమరయ స్త్రీ ఒకరోజు ప్రభుతో మాట్లాడుచు, ఈ పర్వతం మీద మా పితరులు దేవుణ్ణి ఆరాధించేవారు అను ఒక మాట పలికింది కదా ప్రియులారా. అయితే ఈ గిరిజీవుని గూర్చినటువంటి కొన్ని మాటలు మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. గెరిజీము అనేటువంటిది ఇది గెరిజీయుల యొక్క కొండ. ఇది ప్రస్తుతము ప్రియులారా నాబ్లూస్ అనబడొక షెకెము పట్టణమునకు లోయకు ఎగువ నుండినటువంటి పట్టణం ఇది. ఈ కొండ ఇది చాలా రాతిమయమై కాస్త నిలువుగా మనుషులు ఎక్కుటకు లేక వీలు లేనంతగా నిలువుగా కనిపించేటువంటిది. దీనికి ఎదురుగా ఉత్తరాన ఎబాలు పర్వతము అనేది ఉన్నది. ఈ యొక్క గెరిజీము యొక్క కొండ మధ్యధార సముద్ర మట్టానికి దగ్గరగా 2849 అడుగుల పైనే ఇది ఉండడం జరిగింది. అయితే పిల్లరా, మరి ఈ పర్వతం మీద ఉండి ఒక 6 గోత్రముల ఈ గోత్రకర్తలు వారి యొక్క పెద్దలు అన్నమాట, వారు ఇశ్రాయేలీలను ఆశీర్వదించేవారు. అంటే వీరందరూ ఆశీర్వాద వచనాలు పలికితే ప్రజలందరూ ఏమనాలి? ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని పలకాలి. ఆమేన్ అంటే అర్థం అగునుగాక అని. అయితే దేవుని పిల్లరా, ఈనాటి కాలంలో కూడా ఒక నిజ విశ్వాసి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, ఒక దైవజనుడు ప్రవచనమెత్తి మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తి అనగా ఆలకించే విశ్వాసి లేక సేవకుడు ఎవరైనా వారు పలుకుచున్న దీవెనకరమైన వచనానికి ఆమేన్ అని పలకాలి. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అగునుగాక, అగునుగాక అని అర్థం. అయితే ఎంతోమంది విశ్వాసులు వారి విషయమే ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థనకు ఏకీభవించి అవునని, ఆమేనని స్పందిస్తారు. ఇది దేవుని పిల్లల యొక్క లక్షణం. మరికొందరు ఉంటారులేండి, రుబ్బురోలు ఉన్నట్లుగానే ఉండిపోతారు. రుబ్బురోలు చూడండి, ఎండ వచ్చింది వెనక కదులుతుందా? వర్షం వచ్చింది, వర్షం వస్తుందని లోపలెట్టనట్టుదా? ఎప్పుడు అలా ఉంటుంది. అలాగే కొందరు ఉంటారు, ఇంక వారిని మనమేం అనలేం. కనుక పిల్లరా, దేవుని పిల్లలుగా మీతో పంచుకుంటున్న ఈ మాట, ఎవరైనా ఒకరు దీవెన వచ్చినని మన కొరకు ఉచ్చరించినప్పుడు ప్రభు నామం పేరట అక్కడ మనం ఆమేన్ అనాలి. దైవజనుడు దేవుని నామం పేరట బలిపీఠం మీద ఉండి దేవుని వాక్యను బోధిస్తున్నప్పుడు, ఆయన నోట నుండి పలుకబడిన మాటలు దైవిక శక్తి విడుదలవుతున్నప్పుడు మనం ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని ఆ మాటలను మనము హృదయంలోకి చేర్చుకోవాలి. మనం స్పందించాలి. తెరవబడిన ద్వారంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు, మూయబడిన ద్వారంలోకి గాలి కూడా వెళ్ళదు. కనుక నేనంటాను, దేవుని వాక్కు ప్రత్యక్షమవచ్చు బయలుపడి వస్తుండగా దేవుని బిడ్డలైన వారు అలాగున తెరవబడినటువంటి హృదయంతో ద్వారం వలె వాటిని ఆమేనని స్వీకరించినప్పుడు ఆ వాక్య ప్రభావం అనేది వెల్లడవుతుంది. దేవునికి స్తోత్రం. ప్లరా, ఇక రెండవ కొండ ఉన్నది, అది ఏబాలు కొండ. ఏబాలు కొండ ఇది నిలువుటుగా ఉండేది కాదు కానీ ప్లేరా, ఏబాలు అనే మాటకు అర్థం ఏంటంటే బోడి కొండ అని అర్థం. ఇది కాస్త సమముగా ఉంటుంది. అయితే ఈ కొండ మీద 6 గోత్రాలు వారు ఉండేవారు.
ప్రియులారా, ఇది గెరిజీము పర్వతానికి యాబాలు పర్వతానికి మధ్య ఇంచుమించుగా ఒక 500 గజముల వెడల్పాటి ఒక పెద్ద లోయ ఒకటి ఉండేది. దాని పొడవు ఇంచుమించుగా 3 మైళ్ళ దూరం ఉండేదంట. నా దేవుని పిల్లరా, ఈ లోయలోనే షెకెము అనబడేటువంటి పట్టణం అనేది ఒకటి కూడా ఊరు ఉండేది. ఈ పర్వతము పిల్లరా మరి సముద్ర మట్టానికి దగ్గర 3077 అడుగుల ఎత్తుగా ఉండేది సముద్రానికి. అయితే ఇది పిల్లరా మరి శాపాలకు నిలయంగా దీని మీద ఉండినటువంటి వారు శాపవచనాలు పలికేవారు. శాపాలన్నమాట. గెరిజీము పర్వతం ఆశీర్వాదాలకి సూచనగా ఉంటే, యాబాలు పర్వతం శాపాలకు సూచనగా ఉండేది. నేనంటాను, దేవుని బిడ్డలుగా మన జీవితంలో దేవుని యొక్క వాక్కులోనే శక్తి ఉంది. ఆయన తన వాక్కును పంపి బాగు చేసే దేవుడు. ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. కనుక దేవుని వాక్కులో ప్రభావం ఉన్నది. దేవుని వాక్కులో దైవ శక్తి ఉంది. ఆ దైవ శక్తిని మనం ఎరిగి దేవుని యొక్క కృపకు దగ్గరై ఆశీర్వాదములు స్వతంత్రించుకుందుము గాక. తండ్రి దేవా స్తోత్రం. మా ఆధ్యాత్మిక జీవితం యాబాలు వలె కాక గెరిజీము వంటి ఆశీర్వాదకరమైన విధానంలో సాగిపోటకు సహాయం చేయండి. మేలుతో నింపండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.